సార్ మీరు హైడ్రా కమిషనర్ అయిన తర్వాత కేవలం బుల్డోజర్ మీద తిరగడం కాకుండా ఇటీవల హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు లేదంటే వర్షాలు పడినప్పుడు మీరు కూడా రోడ్డు మీదకి వచ్చే ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవుతుంది, ఎందుకు మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయి, వాటి మీద మీరు స్టడీ చేయడానికి ఉద్దేశం ఏంటి? అది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఫైనల్గా దేనికి అన్ని డిజాస్టర్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు వస్తుంది డిజాస్టర్ అనే దాన్ని కూడా మన ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ డీజీ గారు వచ్చారు, డాక్టర్ మహాపాత్ర అని చెప్పేసి వారు వచ్చారు. వారితో కూడా నేను అడ్రస్ వర్క్ షాప్ రీసెంట్గా వాళ్ళ ఎండి 150 సంవత్సరాలు అయిందన్న సందర్భంలో. సో దాంట్లో కూడా అంటే ఇప్పుడు మనకు చూస్తే కనుక క్లౌడ్ బర్స్ట్లు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వెదర్ క్లైమాటిక్ ప్యాటర్న్స్ మారిపోయి ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్టు, గ్లోబల్ వార్మింగ్, దీంతో మొత్తం మారిపోతుంది. వర్షం పడితే కనుక గంటలో 10 సెంటీమీటర్లు పడుతుంది అనమాట. అట్లాంటి ఫ్రీక్వెన్సీ క్లౌడ్ బర్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు. సో వర్షాలు పెరుగుతున్నాయి, పారాల్సిన నీళ్లు చెరువులో పోవాల్సిన చెరువు కబ్జా అయిపోయినాయి, నాలాలు లేవు, రోడ్లన్నీ ఇప్పుడు కాలాల్లో అయిపోయినాయి. ఎందుకంటే అన్నీ వచ్చేసాయి, మొత్తం బిల్డింగ్లు వచ్చేసి అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంటారు అనమాట. అంటే మొత్తం కంక్రిటైజ్ చేస్తే అది 0.95 ఉంది, 0.95 అనమాట. అంటే ఆల్మోస్ట్ అంతా కాంక్రిటైజ్ అయిపోయింది, కాంక్రీట్ మయం అయిపోయింది. నీళ్ళు ఇంకట్లా, అసలు భూమిలోకి ఇంకట్లేదు. సో నీళ్లు అసలు ఇంకా ఇంకటం లేకపోతే కనుక 100% అది రన్ ఆఫ్ కింద, అంటే దాని మీద పడేది స్పీడ్గా వెళ్ళిపోయి చెరువులోకి వచ్చేస్తుంది. చెరువు లేదు కదా అక్కడ, నాలాలోకి వస్తుంది, నాలాల్లో కూడా లేవు కదా. ఎక్కడ ఉంటాయి? కాలనీస్ కింద కాలనీలో వస్తాయి. ట్రాఫిక్ అంతా ఏమవుతుంది? 4-5 గంటలు అస్తవ్యస్తం అయిపోతుంది. అది ఎన్ని వందల వేల కోట్లు నష్టం అవుతుంటుంది కంట్రీకి. అవన్నీ క్యాలిక్యులేట్ అంటే ఇంటాంజిబుల్స్ ఏంటనమాట, మనకు కనబడినటువంటిది ఇవన్నీ ఈ కాస్ట్ ఉంటాయి అనమాట, ఇంటాంజిబుల్ కాస్ట్ అనమాట. సో ఇంట్రెన్సిక్గా ఉంటాయి అనమాట. ఈ కాస్ట్ అన్నింటినీ మనం క్యాలిక్యులేట్ చేస్తే దేశం మీద వేలాది కోట్ల నష్టం వస్తుంది. ఇవన్నింటినీ తీసుకోవాలి. ప్లస్ దాంతోపాటు మనం సిస్టమ్ని ఈ అర్బన్ డిజాస్టర్స్ అనేది పెరుగుతున్నాయి. ఇక పెరిగే కొద్దీ దీన్ని మనం అడ్రస్ చేయాలంటే కనుక వెదర్ని కూడా ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్లో మార్చాలని చెప్పి కూడా వారికి రిక్వెస్ట్ చేసాం అనమాట. చేసి దానికి మనం రాడార్స్ని పెంచాలి, ఇట్లా కొంత వాళ్ళు వెదర్ స్టేషన్స్ని పెంచాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాం వెనకాల. సో అంటే ట్రాఫిక్ మీద వర్షం పడేది ఇస్ దర్ లాస్ట్ ఫైనల్ కనబడేది అక్కడ. దాని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్, చెరువులు పునరుద్ధరణ ఉండాలి, మనం వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ అడ్వాన్స్డ్గా ఉండాలి, మనం ప్రెడిక్ట్ చేసే సిస్టమ్స్ యాక్యురేట్గా ఉండాలి. ఇంత బ్యాక్గ్రౌండ్ చేస్తేనే అక్కడ రోడ్డు మీద కనబడదాం. అవి చేయాలంటే కనుక సామాన్యమైన పని కాదు. దాని మీద ఎప్పుడు మనం నిరంతరంగా డెవలప్ చేయాలి. బెంగళూరు వెళ్ళినప్పుడు అది కూడా చేయలేము మేము. కర్ణాటక వాళ్ళది దాంట్లో వెదర్ ఫోర్కాస్టింగ్లో వాళ్ళు కూడా కొంత బెటర్గా ఉంది. ఎప్పుడు 30 ఏళ్ల క్రితం ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్ ఉంది, దాన్ని కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ చేయాలని ట్రై చేస్తున్నాం అనమాట. సో దీన్ని ఇప్పుడు సిస్టమ్లో ఒక దాన్ని మనం చేసి ఊరినే వచ్చామో పోయామో అనేది ఉద్యోగం ఉండకూడదుగా. చేసామా ఇక్కడ చేస్తే కనుక ఆ టైంలో నువ్వేం చేసావు, సమాజానికి ఏం చేసావు అనేది ఫైనల్ కాంట్రిబ్యూషన్ ఏంటి. అవును. సో ద కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అలానే చూస్తాను ఉద్యోగాన్ని. నేను ఆ కాంట్రిబ్యూషన్ నా నుంచి ఇక్కడ చేసాము 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాట్ ఎవర్ ఐ డూ ఇట్. ఆ సిస్టమ్ అనేది అక్కడ ఒక దాన్ని నిలబెట్టి వెళ్తే కనుక రేపు వచ్చినప్పుడు మన ముందు అట్లా చాలామంది అధికారులు చేశారు. నేనే చేస్తున్నాను, చాలామంది అధికారులు నాకన్నా బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు. వాళ్ళు నిలబెట్టిన సిస్టమ్స్ తర్వాత చాలా వచ్చాయన్నమాట. ఇప్పుడు గ్రేవన్ స్టార్ట్ చేశారంటే వ్యాస్ గారు స్టార్ట్ చేశారు, దాన్ని స్టెబిలైజ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట సిస్టమ్స్. ఆ సిస్టమ్స్ డెవలప్ అయ్యి చేసినటువంటి అట్లాంటి మంచి సిస్టమ్స్ వచ్చిన దాన్ని మనం కూడా మంచి సిస్టమ్ వైపు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఏంటంటే ఈ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది మనం దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ప్లస్ ఈ అసెట్స్ ప్రొటెక్షన్, వేలాది ఎకరాలు కబ్జా అయిపోతున్నాయి. ఇప్పుడు మేము చేస్తుంటే పార్కులు అసలు గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నంటే అన్నీ వస్తున్నాయి అన్నమాట కంప్లైంట్స్. అసలు చెక్ చేయడానికి మాకు సరిపోవట్లేదు టైం అసలు అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఎంత లోతుకు పోవాల్సి వస్తుంది అంటే ఒకసారి 3-4 మీటింగ్లు పెట్టాల్సి వస్తుంది. పెట్టిన చోటలో పెట్టిన మీటింగ్ వల్ల గంట పైన పడుతుంటుంది. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి, దాని వల్ల చెక్ చేయాలి, వాళ్ళని వినాలి, వీళ్ళని వినాలి, లోతుగా మళ్ళీ అవసరం డౌట్ వస్తే క్షేత్రస్థాయి పర్యటన ఉంటుంది. ఒక్కొక్క పిటిషన్ వెనకాల అంత లోతుగా పోతే ఒక కేసు దర్యాప్తు చేసినట్టు ఉంటుంది. అట్లాంటి 4-5 వేలు ఉన్నాయి. అందుకు మేము పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఇంకా హైడ్రా. రేపు పెడితే కనుక ఇంకా వేలాది మీరు ఫ్లడ్ అయిపోతాయి. చేసిన దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. సార్ మీ సిస్టమ్గా వెళ్తున్నారు, సిస్టమ్ స్పాయిల్ కాకుండా ఫ్యూచర్కి ఏం బాగుంటుందని చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రతిపక్షాలు హైడ్రా అనేది కేవలం ప్రభుత్వానికి ఒక జేబు సంస్థగా అయిపోయింది, డబ్బులు వచ్చి పడుతున్నాయి. ఇది అంటే ఎవరైనా ఏదైనా అలిగేషన్ ఎవరైనా ఏం చెప్పొచ్చండి. అదే దానికి ఎందుకంటే మన ప్రజాస్వామ్యం ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. సో అది దురదృష్టవశాత్తు అదేది ఒక ఎవిడెన్స్ తోటి ఇగో ఇక్కడ జరిగిందనేది చెప్తూ హైడ్రా అనే దాని వల్ల ఏమన్నా చేసింది ఏమన్నా ఉందా, ఏటీఎం అనగా అవుతుందంటారు. అది ఊరినే మాట్లాడటం చేసి మీరు బుధవేస్తాం మీరు కడుక్కోండి అంటే కనుక మనం చెప్తున్నాం కదా, మీ బఫర్ జోన్ ఇదనండి అట్లనే ఉంటుంది అనమాట. మీరు ఒక నిర్దిష్టమైనటువంటి దీన్ని చెప్పండి, చెప్పినప్పుడు దాన్ని డెఫినెట్గా దానికి రెస్పాండ్ అవుదాము. మీరు ఏదో ఊరినే ఒకటనేసి ఇది ఏటీఎం సంస్థగా అయింది, లేకపోతే ఇది ఏది మొత్తం ఏది ఖజానాలు నింపడానికో లేకపోతే ఎవడో కొంతమంది జేబులు చేయడానికో జనరల్ అలిగేషన్స్ ఏముంది. ఎవడైనా మాట్లాడు, నేను కూడా చెప్తాను ఎవడి మీద కావాలంటే ఇగో ఈ ఎక్స్ వీడు ఇది వాడది అని అంటాను. అలా కాదు కదా. సో అది మనం అలా కాదు, ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటి చెప్పు, దాన్ని మాట్లాడదాం. వచ్చి మమ్మల్ని అడగండి, ఇదిగో మీరు ఇలా చేశారని అడగండి. వీఆర్ ట్రాన్స్పరెంట్, మేము వీఆర్ ఓపెన్.
వచ్చి మీరు ఇక్కడ ఇలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేయలేదు అని చెప్పాలంటే కూడా దానికి సమాధానం చెప్తాం. ఓకే.